తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు మీరు బ్రాహ్మణ పరిషత్ నిధుల గురించి గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారితో చర్చించారని తెలిసింది. ఈ విషయంలో చాలామంది బ్రాహ్మణులకు ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటన్నిటినీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారాలు. నేను గత 4.5 నెలల నుంచి నేను అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తరుణంలో నేను ఉన్నప్పుడు కానీ నేను పోయినాక కానీ చాలామంది బ్రాహ్మణ సంఘ నాయకులు పెద్దలు మరి మన శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. నిన్న వచ్చిన తక్షణమే నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. బ్రాహ్మణులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మరి దీని గురించి శ్రీధర్ బాబు గారి గురించి మరి మనం ఇదివరకు జరిగిన మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి, రాష్ట్ర మంత్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కొంచెం జాప్యం జరుగుతున్నది అనే మెసేజ్ను పంపించడం జరిగింది. దాన్ని తప్పనిసరి అందరు ఏమనుకుంటారంటే సోషల్ మీడియాలో ఎవరు చూస్తారని అనుకుంటారు. దీన్ని మంత్రి గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. మంత్రి గారు నిన్న ఉదయం నాకు ఫోన్ చేసి మీరు రండి జగన్మోహన్ శర్మ గారు అనడం జరిగింది. నేను ఇవాళ ప్రొద్దున నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నల్గొండ కిరణ్ గారు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. శ్రీధర్ బాబు గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో శుభవార్త చెప్తాం, బ్రాహ్మణులకు ఉన్నటువంటి బాధలు ఇబ్బందుల గురించి నా దృష్టికి చాలా వచ్చాయి, మీరు కూడా గతంలో చాలాసార్లు కలవడం జరిగింది, ఇది తప్పనిసరి నెరవేర్స్తాం ఈ మధ్యకాలంలో అని వారు సానుకూలంగా స్పందించి తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మార్చులకు, ఆర్థిక శాఖ మార్చులు మరి డిప్యూటీ సీఎం గారికి, ఎండోమెంట్ శాఖ మార్చులు మరి కొండా సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతి త్వరలో, ఎందుకంటే దసరా కానుకగాను దీపావళి కానుకగాను మీరు తొందరగా నిధులు రిలీజ్ చేస్తే చాలా సంతోషపడతారు. శ్రీధర్ అన్న మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కావున అనతి కాలములోనే అతి త్వరలోనే నిధులు కూడా విడుదల కాబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 8-9 నెలల బట్టి మరి విదేశాలకు పోయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దరిదాపుల్లో 300-400 మంది మరి లక్షలాది రూపాయలు బ్యాంకుల నుంచి నిధులు అప్పులు తెచ్చుకొని వెళ్ళిళ్ళు. వారు కొంచెం కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. మరి అమెరికా దేశంలో వాళ్ళకు అక్కడ ఉద్యోగాలు కూడా ఇబ్బంది అవుతుంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శ్రీధరన్న సానుకూలంగా స్పందించి వారు మాకు అందరికీ హామీ ఇచ్చి అతి త్వరలో ఇవి నిధులు రిలీజ్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే కొత్తగా స్కీమ్లు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, కొత్తగా వెళ్ళినటువంటి విద్యార్థులకు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంది, సూచనలు ఏంది? శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొంది ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళకు మొదలు మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఆ తర్వాత కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు మీరు చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. చాలామందికి ఈ విషయాలు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.